మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని గౌతవరం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. గౌతవరం గ్రామానికి చెందిన మినిగ లింగయ్య రోజువారీ ఉపాధి పథకం కూలీ పనుల కోసం సిరిగినేమిలయ్య పొలం సమీపంలో జరుగుతున్న ట్రెంచ్ వర్క్ పనులకు ఇతర కూలీలతో కలిసి వెళ్లాడు. పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న తోటి కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్లు వెంటనే స్పందించి లింగయ్యను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం. పనిచేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ వెంకటరామరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్, రాచర్ల ఉపాధి హామీ పథకం ఏపీఓ మహాలక్ష్మి మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండలం గౌతవరం గ్రామ పంచాయతీ నందు సిరిగిరి నెమ్లయ్య పొలం దగ్గర ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో ఉన్న కొండల దగ్గర ట్రెంచెస్ వర్క్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన మీనిగ లింగయ్య అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్లగానే మరణించడం జరిగింది. ఈరోజు అతన్ని సందర్శించాము. ఇతను రెగ్యులర్గా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్కి వచ్చి ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేసుకునే వ్యక్తి. ఇతనికి మన వర్క్ జరిగేటప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఎక్స్గ్రేషియా కింద ఒక 2 lakhs వరకు మనం బెనిఫిట్ అతనికి అందజేయడానికి వీలవుతుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడీ గారికి పంపించి వారికి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియాను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు అతనికి సంబంధించిన పార్థివ దేహాన్ని ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, అలాగే గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది.